పాపం అనిపించడం లేదా? అది అడవే కాదన్నారు, అక్కడ జింకలే లేవన్నారు, విధ్వంసం సృష్టించిండ్రు, పచ్చని చెట్లను నేల కూర్చిండ్రు. ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్ల మధ్య ఆ దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నిల్వ నీడ కోల్పోయాయి. దిక్కు తోచని స్థితిలో కాస్తంత ఆ నీడను వెతుక్కుంటూ దారి తప్పి బయటకు వస్తున్నాయి. ఇదిగో శుక్రవారం అలా గోపనపల్లిలోని ఓ ఇంటిలోకి వచ్చింది ఈ జింక. అది అడవో కాదో, అక్కడ జింకలు ఉన్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఈ దృశ్యం చాలు. మిత్రులారా, నిజంగా మనలో కూడా చాలామంది అక్కడ జింకలు ఉన్నాయో లేవో అని ఒక సందిగ్ధంలో ఉండే, నిజంగా కావాలని మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఐ ఎడిటింగ్ చేసి వీటితోటి సృష్టించి జింకలు ఉన్నాయన్నట్టు ఫోటోలు తీసి పంపుతున్నా అనేది కూడా ఉండే. జింకల ఫోటోలు తీసిన వాళ్ళను అరెస్ట్ చేసిండ్రు, ఇంకా జైలుకు తరలించేటోళ్ళు. ఇది కాస్త బయటకు వచ్చే వరకు వాళ్ళని విడిచిపెట్టిండ్రు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించిండ్రు. జింకల వీడియోలు తీసి ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాయి జింకలు. ఇదే ఇంకా క్లియర్గా అంటే ఇది ఇంట్లోకి వచ్చింది జింక. చెప్పండి. 5 కిలోమీటర్ సైడ్ కావాలి. దానికి అది జింకలు లేవు చిలకప్రాయం లాంటి జర్నలిస్టులు కావచ్చు, ఇంకా కొందరు కావచ్చు, కావాలనే ఈ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారని మెల్లగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసే పని చేసిండ్రు. కానీ జింకలు ఇండ్లల్లోకి ఆ చెట్లు నరికేయడంతో హెచ్సియు 400 ఎకరాల అడవి ఏదైతే ఉన్నదో నిన్న కొన్ని చెట్లు 10-15 ఎకరాలు అప్పటికే సాఫ్ చేసిండ్రట. మరి అక్కడ నెమళ్ళు ఉన్నాయి, పాపం పశుపక్షాదులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఆఖరికి పులులు కూడా ఉన్నట్టు నిన్న ఆనవాళ్ళు గుర్తించిండ్రు. ఇట్లా మరి ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఇగో ఈ జంతువులను ఎక్కడికి పంపిద్దాం అనుకున్నారు యాక్చువల్లీ వీళ్ళు? మరి ఇంత సోయి లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి అక్కడ జింకలు ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, నిజంగా ఏమన్నా క్రూర మృగాలు ఉన్నాయా, ఏది పులి కావచ్చు, సింహం కావచ్చు, ఇవి ఉన్నాయా లేవా, వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాక దీన్ని సాఫ్ చేసుకోవాలి కదా. ఒకవేళ మీకు అంత అగుడుపడ్డట్టుంటే మరి ఎక్కడికి పోయేటి ఇవన్నీ? దెబ్బకు చచ్చేటి. నిన్న ఆల్రెడీ ఒకటి చచ్చిపోయింది, కొన్ని వందలాది జింకలు అందులో ఉన్నాయి. ఇవి చచ్చిపోతే మరి నీ ప్రభుత్వానికి ఆల్రెడీ ఒకటి చచ్చిపోయింది, ఎట్లుండో ఏందో కానీ తర్వాత ముచ్చట. కానీ గిట్ల ఇండ్ల కురికి వచ్చినాయి. ఇక మొన్నటిదాకా ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేసిందంటే ఫేక్ వీడియోలు అని ఆఖరికి నిన్న కొంతమందితోటి వాళ్ళు ఫేక్ వీడియోలు తీపిచ్చి దొరికిపోయాను.